We thank God for enabling us to meet once again through the Zoom. జూమ్ ద్వారా తిరిగి మరి ఒకసారి కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. And it is good to hear God's word, good to read God's word, good to meditate God's word, good to memorize God's word, good to obey God's word. దేవుని వాక్యం వినడం అనేది మనకు మేలు. అలాగే ఆయన వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని మనం ధ్యానించటం అది మనకు ఎంతో మేలుకరమైనది. Yeah, we have to honor God's word. అలాగే దేవుని వాక్యాన్ని ఘనపరచాలి, అలాగే గుర్తు చేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. There's a verse in Psalms that God himself is honoring his word. కీర్తనలో ఒక మాట ఉంటుంది ఏంటంటే దేవుడే తన వాక్యాన్ని ఆయన ఘనపరుస్తాడు అని. Yeah, the words are having life and spirit. ఆ వాక్యము ఆత్మతోనూ అలాగే జీవంతోనూ నిండుకొని ఉన్నాయి. So it's better that we learn the word of God, understand the word of God, and get convicted and obey to the word of God. కాబట్టి మనం ఆ వాక్యాన్ని నేర్చుకుని వాక్యానికి విధేయత చూపించి మన పాపానికి మనం ఒప్పింపబడడం అనేది చాలా ముఖ్యమైనది. Yeah. Let us turn to the book of Isaiah chapter 14. యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి వెళ్దాం. Isaiah chapter 14, it talks about the fall of a mighty angel. 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక గొప్ప ఏంజెల్ పడిపోవడాన్ని మనం చూస్తున్నాం, దేవదూత. Yeah. Isaiah chapter 14. 14వ అధ్యాయం యెషయా గ్రంథం. And we read there from verses 11. 11వ వచనం నుంచి చూద్దాం. Isaiah chapter 14 and verse 11. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం నుండి. Your pomp and the music of your harps have been brought down to Sheol. Maggots are spread out as your bed beneath you, and worms are your covering. How you have fallen from heaven, O star of the morning, son of the dawn. You have been cut down to the earth. You have weakened the nations. 11వ వచనం నుంచి నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడిను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములో పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. And 13th verse and 14th verse. But you said in your heart, I will ascend to heaven. I will raise my throne above the stars of God, and I will sit on the mount of assembly in the recesses of the north. I will ascend above the heights of the clouds. I will make myself like most high. 13-14 వచనాలు కూడా చూద్దాం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో నీవు అనుకుంటివి కదా. Yeah, now keep one finger in Isaiah chapter 14, and we'll also turn to Ezekiel chapter 28. ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం దగ్గర మనం గుర్తుపెట్టుకుని యెహెజ్కేలు గ్రంథానికి కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం chapter 28. 28వ అధ్యాయం. And we see in the 12th verse. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 12వ వచనం చూద్దాం. The latter part. Thus says the Lord God, you had the seal of perfection, full of wisdom and perfect in beauty. You were in Eden, the garden of God. Every precious stone was your covering. The ruby, the topaz, the diamond, the beryl, the onyx, and the jasper, the lapis lazuli, the turquoise, and the emerald, and the gold, the workmanship of your settings and sockets was in you. On the day you were created, they were prepared. You were the anointed cherub who covers, and I placed you there. You were on the holy mountain of God. You walked in the midst of the stones of fire. You were blameless in your ways from the day you were created, until unrighteousness was found in you. 12వ వచనం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం మధ్యలో నుంచి చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమునకు సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమెదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ
బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకు నీ పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. Yeah, this is the little bit story of how the beautiful angel, the perfect angel, full of wisdom, full of beauty, became the devil. ఈ భాగం రెండు కూడా మనకి ఒక గొప్ప అందమైన అలాగే జ్ఞానవంతుడైన ఒక దేవదూత అపవాదిగా మారడం ఎలా జరిగింది అనే దాని గురించి ఒక వివరణ ఇస్తుంది. Yeah, so God had created him very beautifully. దేవుడు అతను ఎంతో అందమైన సౌందర్యవంతుడిగా తయారు చేశారు. Yeah, all the precious stones were on him. అతని మీద ఎన్నో మంచి రత్నాలు పొదిగింపబడి ఉన్నాయి. It is not literal, but in the earth the precious stones are very costly, so it is a comparison. అంటే ఆ అలంకరణలు అని ఉన్నాయి అనేది అర్థం కాదు, కానీ ఇక్కడ భూమి మీద ఈ రత్నాలన్నీ ఎంతో అమూల్యమైనవి కాబట్టి దానికి సూచకంగా ఉండటానికి చెప్పబడింది ఇక్కడ. And in wisdom he was perfect. అతను జ్ఞానంలో సంపూర్ణుడిగా ఉన్నాడు. He had very good music ability. అతనికి సంగీత పరిజ్ఞానం చాలా ఉంది. In Ezekiel 28 we read that his name is one of the cherubs. అతను ఈ యెహెజ్కేలు గ్రంథం 28లో ఒక కెరూబు అని అతని గురించి సంబోధించబడింది. And his name is not mentioned. అయితే అతని పేరు ఎక్కడ చెప్పబడలేదు. But he is like called as a morning star. అతను తేజో నక్షత్రముగా చెప్పబడ్డాడు. లూసిఫర్. Yeah, he was a bright morning star. అతను బాగా వెలుగుతున్న ఉదయకాంత తేజో నక్షత్రంగా ఉన్నాడు. The Bible, the angels are called as stars. బైబిల్లో దేవుని వాక్యంలో ఈ దేవదూతలు నక్షత్రాలతో పోల్చబడ్డారు. Yeah, he wanted to be above the stars of God. దేవుని యొక్క నక్షత్రాల కంటే ఎక్కువ ఉన్నత స్థానాన్ని కోరుకున్నాడు అతను. Isaiah 14 and verse 13. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో చూడొచ్చు మనం. And he said, I will raise my throne to be equal with God. దేవుని సింహాసనంతో సమానంగా నా సింహాసనాన్ని పెట్టుకుందామని అనుకున్నాడు అతను. I will climb upon the clouds so that I will be equal to God. In 14th verse. మేఘంలో మీదకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును అనుకున్నాడు. He did not speak these things loudly to other angels. అయితే ఈ విషయాలన్నీ కూడా ఇతర దేవదూతలకి బయటికి బాహాటంగా చెప్పలేదు. 14th verse, he was telling in his heart. 14వ వచనంలో ఉంటుంది, నీవు మనస్సులో అనుకుంటివి కదా. That means all these things were in his thoughts. ఇవన్నీ కూడా అతని ఆలోచనలోనే ఉన్నాయి. I will rise above all brothers. నేను సహోదరులందరికంటే నేను ఉన్నతుడిగా చేసుకుంటాను. I want to have power. నాకు శక్తి ఇది కావాలి, శక్తి సామర్థ్యాలు కావాలి. I want to have a throne above everybody. ప్రతి ఒక్కరికంటే కూడా ఎక్కువ పెద్ద సింహాసనం కావాలి నాకు. In Thessalonians we read, he wanted to be seen by all. తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంటుంది ఏంటంటే అతను అందరి చేత గుర్తింపబడాలని కోరుకుంటాడు. I want to show that verse also. 2 Thessalonians. ఆ వచనాన్ని కూడా చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 Thessalonians. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. Yeah, we read in the 4th verse. మొదటి అధ్యాయం 4వ వచనం. 2 Thessalonians chapter 2 and verse 4. 2వ అధ్యాయం 4వ వచనం. What do we read there? అక్కడ చూడండి. Yeah. He, 2nd chapter and 4th verse, who opposes and exalts himself above every so-called God or object of worship, so that he takes his seat in the temple of God, displaying himself as being God. 4వ వచనం నుంచి 2వ అధ్యాయం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తానే హెచ్చించుకొనును, తాను దేవుడునని తను కనపరుచుకొనును. This talks about the Antichrist. ఇది అబద్ధ క్రీస్తు గురించి మాట్లాడుతున్నది ఇక్కడ వచనం. Yeah, that's a man of sin. పాప పురుషుడు. Yeah. So he always wants to oppose. అతను ఎప్పుడు ఎదిరించాలని కోరుకుంటూ ఉంటాడు. There are some people, whatever suggestion you give, they will oppose. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ సలహా ఇచ్చినా గానీ దాన్ని ఎదిరిస్తారు వాళ్ళు. Yeah, their main mind setup is to oppose every authority.
వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఎప్పుడు కూడా తమ మీద ఉన్న ప్రతి అధికారాన్ని ఎదిరించడమే. It's the same spirit the Lucifer had. లూసిఫర్కున్న అదే ఆత్మ ఇది. We read in the Ezekiel chapter 28 that he was anointed cherub. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాము, అతను అభిషేకించబడిన కెరూబు. Yeah. So there were 4 groups of angels in heaven. పరలోకంలో దేవదూతలు నాలుగు గుంపులుగా ఉంటారు. Cherubims, కెరూబులు, seraphims, సెరాపులు, Michaels, మైకేల్, Gabriels. మిఖాయేలు, Gabriels. గాబ్రియేలు. Yeah. Every group of angels have their own work. ఇలాగా ప్రతి ఒక్క గుంపుకి వాళ్ళకంటూ ఒక పని ఉంటుంది. These cherubims, they were to guard, to protect. ఈ కెరూబుల పని ఏంటంటే అక్కడ సంరక్షణ బాధ్యత ఉంటుంది, వాళ్ళకు సంరక్షించాల్సి ఉంటుంది. We read in Genesis, ఆదికాండంలో మనం చూస్తాము, God protected the way to the tree of life and he put cherubims there. అక్కడ ఏదైనా తోటలో జీవవృక్షానికి వెళ్లే మార్గాల్లో అది సంరక్షించడానికి వెళ్ళనివ్వకుండా కెరూబుని పెడతాడు అక్కడ దేవుడు. He had a flaming sword. అక్కడ మండుచున్న అగ్ని ఖడ్గాన్ని కూడా పెడతాడు. So he was protecting that place. అక్కడ అతని పని ఏంటంటే ఆ స్థలాన్ని పరీక్షించడం, సంరక్షించడం. Cherubims, their duty is to protect. కెరూబుల పని ఏంటంటే సంరక్షణ. And we have the seraphims. సెరాపులు ఉన్నారు, వాళ్ళ పని ఏంటంటే Their work is to praise God. వాళ్ళు దేవుని స్తుతించడం వాళ్ళ పని, సెరాపుల పని. Yeah, we read that in the book of Isaiah. యెషయా గ్రంథంలోనే ఆ మాట మనం చూస్తాం. And chapter 6 we read. 6వ అధ్యాయంలో చదవచ్చు. And verse 2. 2వ వచనం. Seraphims were covering their, with the 2 wings they covered their faces, with the 2 wings they covered their feet, and with 2 wings they were flying and they were telling, holy, God is holy, God is holy, God is holy. 6వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం నుంచి, ఆయన పైగా సెరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రంటితో ఎగురుచుండెను, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పుచుండిరి. And Michael, తర్వాత మిఖాయేలు, they were to fight. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళది యుద్ధం చేయడం. Yeah, we read that in Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వీళ్ళ గురించి చదువుతాం. And verse 7. 12వ అధ్యాయం 7వ వచనం. There was a war in heaven. అంతటా పరలోకంలో ఒక యుద్ధం జరిగెను. Michael and his angels, his group of angels, they were fighting against the serpent. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయుచున్నారు. And the serpent, the devil, he was defeated and cast down. ఈ ఘట సర్పము ఆ యుద్ధంలో ఓడింపబడి తోయవేయబడుతుంది. And then we have the last group, Gabriel. చివరిగా మనకి మరొక గుంపు దేవదూతలు, వారి పేరు గాబ్రియేల్. And what are these angels' job? ఈ దేవదూతల పని ఏంటంటే they will always go and tell good news. వీళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళి మంచి సువార్తని చెప్పడం వీళ్ళ పని. They were the messengers. వాళ్ళు ఆ విషయాన్ని, సమాచారాన్ని తీసుకెళ్లే వాళ్ళుగా ఉన్నారు. Yeah, Gabriel appeared to Mary. గాబ్రియేల్ మేరీకి కనిపించాడు, మరియకు కనిపించాడు. And many angels of this group. We read that in Luke chapter 1 and verse 26. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం, ఈ గుంపులో ఎంతో మంది ఇలాగా ఈ వార్తను తీసుకెళ్లే వాళ్ళుగా ఉన్నారు. Yeah, 1:26 we read that name, Gabriel. లూకా సువార్త 1:26లో మనం చూస్తాం ఆ పేరు గాబ్రియేల్ అనే దూత. And she comes to Mary and says, you are filled with grace, and he was greeting, you are blessed among the women. 26వ వచనంలో గాబ్రియేల్ దూత మనం మేరీ దగ్గరికి వచ్చి, నీవు ఆశీర్వదింపబడిన వాని స్త్రీలలో అని చెప్పేసి ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటుంది. So among all the groups of angels, Cherub was the leader. ఈ గుంపు దేవదూతల గుంపులు అన్నిటిలో కల్లా కెరూబు గుంపు అయిన దేవదూతలు లీడర్స్ గా ఉన్నారు. The leader of the Cherub group is the morning light. ఆ కెరూబుల యొక్క గుంపు మొత్తానికి కూడా అధిపతి ఎవరంటే ఈ తేజో నక్షత్రం. When God raises somebody, ఎప్పుడైనా ఒక వ్యక్తిని దేవుడు పైకి లేపినప్పుడు, when God gives lot of responsibilities to somebody, ఎవరైనా ఒక వ్యక్తికి దేవుడు ఎన్నో బాధ్యతలు అప్పగించినప్పుడు, and they can think in their heart, వాళ్ళు వాళ్ళ హృదయంలో ఇలా అనుకోవచ్చు, నేను ఒక గొప్ప వ్యక్తిని అని. I am somebody important.
నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని అని అనుకోవచ్చు. And the present status, they are not satisfied. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి వాళ్ళు సంతృప్తికరంగా ఉండరు. A small amount of dissatisfaction comes into the heart. వాళ్ళ హృదయంలో ఏదో ఒక చిన్న అసంతృప్తి అనేది వస్తుంది. In this church, I am not respected. ఈ సంఘంలో నేను గుర్తించబడట్లేదు, గౌరవించబడట్లేదు. The elder respects another person than me. సంఘ పెద్ద నన్ను కంటే వేరే వ్యక్తిని గౌరవిస్తున్నాడు. He talks to the other person more than talking to me. నాతో కంటే కూడా వేరే ఆ వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు. He is asking that person to pray publicly. ఆ సంఘ పెద్ద ఆ వ్యక్తిని గుంపులో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. Or he is not respecting my wife. లేదా నా భార్యని ఆ సంఘ పెద్ద గౌరవించట్లేదు. Any complaint, it brings dissatisfaction. ఏదైనా ఒక చిన్న ఫిర్యాదు అది అసంతృప్తిని తీసుకొస్తుంది. This dissatisfaction, the root is that I think I am big. ఈ అసంతృప్తి మొత్తానికి కారణం ఏంటంటే నేను ఏదో ఒక ఉన్నతుడిని అని అనుకోవడం. If I am small, I will not be satisfied. I will not have any dissatisfaction. నా దృష్టిలో నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఈ అసంతృప్తి అనేది ఏమి ఉండదు. Whatever way people treat me, who am I? After all, I am a dust. నన్ను ఎలాగ ప్రజలు నన్ను చూసినా కానీ నేను ఎవరిని, నన్ను ఒక చిన్న మట్టి వంటి వాడిని అని అనుకుంటాం. We pray to God, Lord, we are dust. మనం దేవునికి ప్రార్థన చేస్తాం, ధూళి వంటి వాడిని ప్రభువా అని. Lord, we are nothing. ప్రభువా నేను ఏవి కాను. When somebody treats us as nothing, when somebody treats us as dust, we cannot bear. కానీ మనం ప్రార్థన చేస్తాం కానీ ఎవరైనా మనల్ని ధూళిగా మనల్ని వ్యవహరించినప్పుడు మనం చాలా అభ్యంతరపడతాం. What does it prove? అది ఏం రుజువు చేస్తుంది? We are hypocrites. మనం వేషధారులు అని. We tell to God we are dust. మనం దేవునితో చెప్తున్నాం మనం ధూళి అని. But I am not really dust. I think I am somebody. కానీ నిజంగా నేను ధూళి అని ఫీల్ అవ్వట్లేదు. నేనేదో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని అని అనుకుంటున్నాం. I think I deserve respect. ఎందుకంటే నేను ఒక గౌరవాన్ని పొందుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తిని అనుకుంటాం. I deserve better treatment. నన్ను ఇంకొంచెం గౌరవప్రదంగా చూడాలి అని అనుకుంటాం మన గురించి. Yeah, they have to give me a lot of time. ఇతరులు నాకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటాం. I need a lot of attention. ఎంతో శ్రద్ధ నా పట్ల చూపించాలి అని ఆశపడతాం. That was the state of this Lucifer in heaven. పరలోకంలో లూసిఫర్ యొక్క స్థితి కూడా అలానే ఉంది. He was not satisfied in the state what God has kept him. దేవుడు అతన్ని ఏ స్థితిలో అయితే నియమించాడో ఆ స్థితిని బట్టి సంతృప్తికరంగా లేడు అక్కడ. He wanted to go up. ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడ్డాడు. He said, I want to become like God. I want to be equal with God. అతను ఏమనుకుంటాడు? నేను దేవుని వలె ఉండాలి, దేవునితో సమానుడిగా ఉండాలనుకున్నాడు. Do you know why he had got that desire? ఎందుకు అలాంటి కోరిక అతనికి వచ్చిందో తెలుసా? He was sitting in his throne. అతని సింహాసనం మీద అతను కూర్చుంటున్నాడు. Angels are crossing him, bypassing him. అయితే అక్కడ దేవదూతలు అతన్ని దాటి ముందుకెళ్తూ ఉన్నారు. And they are worshipping God. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. They fall prostrate before God. దేవుని యందు సాష్టాంగపడుతున్నారు దేవుని ముందు. He is seeing that. అది చూశాడు ఇతను. What he should have done? అతను ఏం చేసి ఉండాల్సింది? He also should have joined, and thank God I got also an opportunity to worship you. కాబట్టి అతను కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి ఆయన దేవుని దగ్గర సాష్టాంగపడి ఆయన ఆరాధించి నాకు ఒక అవకాశం వచ్చిందని ఆశపడి ఉండాల్సింది. But he didn't think like that. కానీ అలా ఆలోచించలేదు లూసిఫర్. Oh, I also have wisdom. నాకు జ్ఞానం ఉంది. I am perfect. నేను సంపూర్ణుణ్ణి. And so much position, authority God has given. దేవుడు నాకు ఎంతో అధికారాన్ని స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. I am the leader of angels. నేను ఈ దేవదూతలందరికీ నాయకుడిగా ఉన్నాను. Why can't the angels worship me? ఈ దేవదూతలందరూ నన్నెందుకు ఆరాధించకూడదు? Why can't they fall at my feet? నా పాదముల కింద వాళ్ళు ఎందుకు పడి ఆరాధించకూడదు? Oh, I have to go up in the ladder. Then only they will come and worship me. కాబట్టి నేను నిచ్చెనెక్కి కొంచెం ఉన్నత స్థానానికి వెళ్తాను, అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను ఆరాధిస్తారు. That created the dissatisfaction. ఆ ఆలోచన అతనిలో అసంతృప్తిని పుట్టించింది. Desire for worship, ఆరాధనని పొందుకోవాలనే కోరిక, which is meant only for God. అది దేవునికి మాత్రమే చెల్లించవలసి ఉంది. We read, John the apostle, he fell at the angels' feet. అపోస్తలుడైన యోహాను ఆ దేవదూత పాదముల మీద పడినప్పుడు మనం చదువుతాం. But angels said, no, you cannot worship me, worship us. You have to worship God only. అక్కడ దేవదూత ఏం చెప్తాడంటే, లేదు మీరు నన్ను ఆరాధించొద్దు, మీరు దేవుని మాత్రమే మనం ఆరాధించాలని చెప్తాడు. I have seen some leaders in the world.
ఈ లోకంలో చాలా మంది నాయకుల్ని నేను చూశాను. Some people come and fall at their feet. కొంతమంది ప్రజలు వచ్చి వీళ్ళ కాళ్ళ దగ్గర పడతా ఉంటారు. Not that this man is a big man, but they want some favor. అంటే ఇతను ఏదో గొప్ప వ్యక్తి అని కాదు కానీ వాళ్ళకి ఈయన నుంచి ఏదో ఒక ప్రతిఫలం ఆశించి వస్తారు వాళ్ళు. They are also selfish. వాళ్ళు కూడా స్వార్థపరులే. But when a big crowd is there, they come and they fall at their feet. అయితే ఒక పెద్ద గుంపు ఉన్నప్పుడు ఆ గుంపు మధ్యలో నుంచి వాళ్ళు వచ్చి ఇవి నాయకుల కాళ్ళ దగ్గర పడుతూ ఉంటారు. I've seen some people, they are so discomfort. They can't accept it. అయితే కొంతమందిని గమనించాను ఏంటంటే అలా జరిగినప్పుడు ఆ నాయకులు ఎంతో అసంతృప్తి వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటారు. Immediately they will stop. వెంటనే వాళ్ళు ఆపుతారు కాళ్ళ మీద పడకుండా. Yeah. See, some of the students, when they finish their courses, కొంతమంది విద్యార్థులు వాళ్ళ అభ్యాసం అంతా విద్య అయిపోయిన తర్వాత, very few students, చాలా తక్కువ మంది, they come and thank. వాళ్ళు వచ్చి తిరిగి కృతజ్ఞతలు తెలియజేస్తారు. Suddenly they will touch the feet. వెంటనే వాళ్ళు కాళ్ళను పట్టుకుంటారు. Oh, no, I tell them, no, you should not do that. నేను చెప్తాను, లేదు మీరు ఇప్పుడు అలా చేయకూడదు. Yeah, you should not do that. ఎప్పుడు అలా చేయకూడదు మీరు. Yeah. So, but I've seen many people, when they fall at some people's feet, they are comfortable and they allow them. అయితే కొంతమందిని చూసాను నేను ఏంటంటే ఎవరైనా ఇతర వ్యక్తులు వచ్చి వీళ్ళు కాళ్ళ మీద పడినప్పుడు ఎంతో సౌకర్యవంతంగా వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు, దాన్ని అనుమతిస్తారు కూడా. What is that? That is a desire for worship. అది ఏంటి, దేనికి అది సూచన ఏంటంటే అది వాళ్ళు ఆరాధించబడ్డానికి కోరుకుంటున్నారు. What does the word of God say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? We read in Philippians and also we read that in Romans chapter 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అలాగే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కూడా చదువుతాం. Every knee shall bow, every tongue shall confess that Jesus Christ is the Lord. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొను. So I should not expect anybody to fall at my feet. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎవ్వరూ నా కాళ్ళ దగ్గర పడి ఉండాలని నేను కోరుకోను. Sometimes they may not literally fall at the feet. కొంతమంది అయితే కాళ్ళ దగ్గర పడిపోరు. But the spirit we demand, now you come and fall at my feet. అయితే వాళ్ళు పడిపోరు కానీ వాళ్ళు కోరుకుంటాం అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు కదా, నా కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు నువ్వు అని. Yeah, till last month you were not minding me, you did not know me, and now you come. గత నెల వరకు నువ్వు నన్ను పట్టించుకోలేదు, నేనంటే ఎవరో తెలియదు, ఇప్పుడు వచ్చావు కదా నువ్వు రా అంటా ఉంటారు. Yeah, in the spirit we want them to fall. ఆత్మలో మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని అనుకుంటాం. That is also equally bad. అది కూడా అంతే సమానంగా చెడుగు. And this angel wanted to go above and above. ఇక్కడ ఈ దేవదూత కూడా తన స్థాయి నుంచి ఎక్కువ ఆ స్థాయికి వెళ్ళాలని ఆశపడ్డాడు. And that dissatisfaction in his heart only, he said, I will become like God. అసంతృప్తి కలిగి ఉండి అతను హృదయంలోనే చెప్పుకుంటున్నాడు, నేను దేవుని వలె అవ్వాలి అని. I want all others to worship me. ఇతరులందరూ కూడా నన్ను ఆరాధించాలి అని అనుకున్నాడు. The same devil comes to Jesus when he became man. అదే అపవాది యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చాడు. He showed all the kingdoms and the glory of this world. అతను ఈ లోకం యొక్క రాజ్యముల యొక్క మహిమను, లోక మొత్తాన్ని యేసు ప్రభువుకు చూపించి and told Jesus, if you fall at my feet, I will give all these things to you. యేసుతో చెప్తున్నాడు, నువ్వు నా పాదాలను నాకు మోకాళ్ళు నాకు మోకరించితే నీకు ఈ మహిమనంతా ఇచ్చేస్తాను. You may ask how, whether devil is the owner of this world. You may ask. నువ్వు అడగచ్చు ఏంటంటే అతను ఈ అధికారి ఎలా అయ్యాడు ఈ లోకం మొత్తానికి అని. Yeah, God gave man the control over this earth. నిజానికి దేవుడు మనిషికి ఇచ్చాడు ఆ అధికారం మొత్తం. God made him to rule everything. దేవుడు మనిషి మొత్తాన్ని పరిపాలించాలని ఆశపడ్డాడు. And because of his disobedience and to God and obedience to the devil, he transferred that authority to the devil. అయితే దేవుడిచ్చిన అధికారానికి అతను విధేయత చూపించకుండా, అలాగే సాతానికి విధేయత చూపించడం ద్వారా తనకి ఇవ్వబడిన అధికారాన్ని సాతానికి సంక్రమించేలాగా చేశాడు మనిషి. He became a slave for the devil. అలాగే ఈ దుష్టుడికి మనిషి బానిస అయిపోయాడు. Yeah, that's why devil says, I will give you all these kingdoms if you bow before me. అందుకనే అపవాది ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుతో నీవు నాకు మోకరిస్తే, నాకు మొక్కితే నేను ఈ మహిమనంతా నీకు ఇచ్చేస్తాను. What did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పాడు? It is written, you have to worship only the God Almighty. మన అత్యున్నతుడైన దేవుని మాత్రమే మనం ఆరాధించాలని రాయబడి ఉంది అని చెప్తున్నాడు. It is written. అది రాయబడింది. My dear brothers and sisters,
నా ప్రియ సహోదరి సహోదరులారా, We need to know what is written. ఏమి రాయబడి ఉందో మనం తెలుసుకుని ఉండాలి. Generally, when the devil comes to you, you can say, "It is written." అప్పుడు మాత్రమే మన దగ్గరికి అపవాది వచ్చినప్పుడు మనం వాటితో చెప్పగలం ఇది రాయబడింది అని. He may tempt you in a different way. మరి వేరే పద్ధతుల్లో అతను మనల్ని శోధించవచ్చు. You tell him the word of God, అతను దేవుని వాక్యాన్ని అతనికి మనం చెప్పగలగాలి. he will run away. అప్పుడు అతను మన దగ్గర నుంచి పారిపోతాడు. The word of God is the sword of the spirit. దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం వంటిది. Yeah, when he sees the sword, he will run away. మనం ఎప్పుడైతే ఈ ఆత్మ ఖడ్గాన్ని చూపించినప్పుడు అతను పారిపోతాడు. So this leader, angel, cherub leader, he first got dissatisfaction. కెరూబుల నాయకుడైన ఇతను ఈ దేవదూత మొట్టమొదటిగా అతని హృదయంలో కలిగింది ఏంటంటే అసంతృప్తి. Dissatisfaction in the place where God has kept him. దేవుడు అతన్ని నియమించిన స్థానంలో ఉండటాన్ని బట్టి అతనికి ఉన్న అసంతృప్తి. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the church, lot of brothers are there, సంఘంలో ఎంతో మంది సహోదరులు ఉన్నారు, lot of families are there. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. Some maybe God has placed them in a particular height, కొంతమందిని ఒక స్థాయిలో నిలబెట్టి ఉంటాడు దేవుడు. and some brothers maybe at a lower level. కొంత సహోదరుల్ని కొంచెం కింద స్థాయిలో పెట్టుంటాడు. It may be spiritually, or it may be economically, it may be socially. అది ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. But we have to be satisfied. Lord, I am satisfied wherever you have kept me, Lord. అయితే దేవుడు మనల్ని పెట్టిన దాన్ని బట్టి, ప్రభువా నువ్వు నన్ను ఎక్కడ ఉంచావో, ఏ స్థాయిలో ఉంచావో అందుని బట్టి నేను సంతృప్తికరంగా ఉన్నానని చెప్పగలగాలి. Yeah, we have to be happy in the place where God has kept us. దేవుడు మనల్ని ఎక్కడైతే పెట్టాడో ఆ స్థాయిని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. That's why Paul says, if you are called to be a slave, be happy. If you are called to be a master, be happy, but do whatever is good for the slaves. అయితే పౌలు కూడా ఏమంటాడు అంటే, నువ్వు సేవకునిగా ఉండి పిలువబడ్డావా, సేవకునిగా ఉండటంలో సంతోషించు. లేదా యజమానిగా ఉండటానికి పిలువబడ్డావా, నువ్వు యజమానిగా ఉంటూ సేవకునికి ఏం అవసరమో అతనికి చెయ్యి అని చెప్పేసి అంటాడు. And servants, obey your master, especially if your master is a believer, do more unto them. దాసులతో చెప్తున్నాడు, యజమానులు గనక విశ్వాసి అయితే అతనికి ఇంకా ఎక్కువ, అతనికి అవసరమైన దానికంటే ఎక్కువ చేయమని చెప్తూ ఉంటాడు. The same way, masters, if you are a believer and if you have hired somebody as a believer to work in your home, pay more than what he deserves. అలాగే యజమానులు కూడా చెప్తున్నాడు, యజమానులు మీరు కనుక విశ్వాసులైతే, మీరు ఎవరైనా వేరే ఒక విశ్వాసిని మీ దగ్గర పనికి పెట్టుకున్నట్లయితే అతను ఎంతైతే అర్హత కలిగి ఉందో జీతం చెల్లించడానికి అంతకంటే ఎక్కువ చెల్లించండి అంటాడు. We read in the book of Acts chapter 17. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. Acts 17 and verse 26. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. This verse has blessed me many times. ఈ వచనం నన్ను ఎన్నో సార్లు ఆశీర్వదించబడ్డాను ఈ వచనం చేత. Acts 17 and verse 26. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. And he made from one man every nation of mankind to live on all the face of the earth, having determined their appointed times and the boundaries of their habitation. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. That they would seek God, if perhaps they might grope for him and find him, though he is not far from each one of us. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. Yeah, that we would seek God. ఎందుకంటే మనం ఆయన్ని తడువులాడి కనుగొందుమేమో అని. We'll grope and find him. తడువులాడి వెతకాలి ఆయన్ని. Yeah, that is a purpose why God has kept you in the place where you are. నువ్వు ఎక్కడైతే ఉన్నావో, దేవుడు ఎక్కడైతే నిన్ను పెట్టాడో, ఆ ఉద్దేశం ఏంటంటే నువ్వు తడువులాడి దేవుణ్ణి వెతికి కనుక్కోవాలి. God has not called all of us to be in Hyderabad or Bangalore or Delhi or Bombay. అయితే మనలో ఉన్న అందరినీ కూడా దేవుడు ఈ హైదరాబాద్ లోనే ఉండాలి, లేకపోతే ముంబైలో ఉండాలి, బెంగళూరులో ఉండాలని నియమించలేదు. God has called us to be witnesses in many places. మనం ఎన్నో ప్రాంతాల్లో ఆయనకు సాక్షులుగా ఉండాలని మన పట్ల దేవుని ప్రణాళిక అయి ఉంది. So we need to thank God. Lord, thank you for you have placed me in this place. I want to be a witness. కాబట్టి మనం దేవునికి చెప్పాలి, ప్రభువా నన్ను ఇక్కడ నీ సాక్షిగా ఉంచావు, నీకు సాక్షిగా ఉంటానని బట్టి నీకు వందనాలు. Yeah, God has called Onesimus to be a slave. ఒనేసిము అనే దాసుని కూడా పిలిచాడు దేవుడు. Yeah, he was with Philemon. ఫిలెమోనుకు దాసునిగా ఉన్నాడు అతను.
and God wanted him to be happy there. అయితే ఒనేసిము అక్కడ దాసుని స్థితిలోనే సంతోషంగా ఉండాలని ఆశించారు. And Paul wrote to Philemon, you be a good brother to this person. పౌలు రాస్తున్నాడు ఫిలోమోనుకి, నువ్వు ఈ ఒనేసిముకు మంచి సహోదరుడిగా ఉండాలి అని. Though he is a slave, Paul says he is like my son. అతను ఏం చెప్తాడంటే, అతను ఒక దాసుడైనప్పటికీ పౌలు ఏమంటాడంటే అతను నా కుమారుని వంటి వాడు అని. That is the heavenly life God promising us. దేవుడు మనకి వాగ్దానం చేసిన పరలోక సంబంధమైన జీవితం అదే. So we find that a beautiful angel, because of pride, he fell down and became the devil. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఒక సౌందర్యవంతుడైన ఒక దేవదూత నేలను పడిపోయాడు. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి గర్వం అనే పాపం. Not only that, we read in the book of Revelations, chapter 12. అదొకటే కాదు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతాం. Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం and verse 4. 4వ వచనం చూడొచ్చు. He gathered 1/3 of the angels. అక్కడ ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును వీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. Yeah, I told you the stars, they refer to the angels. ఇక్కడ మనం ఈ దేవదూతలు నక్షత్రాలతో పోల్చబడ్డారని చెప్పాను మీకు. 1/3 of the angels. అంటే 3వ భాగము దేవదూతల్లో 3వ భాగం. Suppose there are 3,000 angels. ఒకవేళ అక్కడ 3,000 మంది దేవదూతలు ఉన్నారనుకోండి. What is 1/3? అందులో 3వ భాగం అంటే ఎంత? 1,000 angels. 1000 మంది దేవదూతలు. That means he is going and finding out who are all dissatisfied like him. అయితే అతను ఏం చేస్తున్నాడు అంటే, వెళ్ళి అతనిలాగా ఎవరైతే అసంతృప్తి కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కనుక్కుంటూ ఉన్నాడు. How he would have found out who is dissatisfied? ఎవరు వాళ్ళల్లో అసంతృప్తి కలిగి ఉన్నారు అనేది అతను కనిపెట్టి ఉంటాడు. He goes to 1 or 2 angels or 3 angels and he is speaking. అతను ఒక 2-3 దేవదూతల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండొచ్చు. Don't you think that God should have placed you a slightly higher level? వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నమాట, దేవుడు నిన్ను ఉన్నతానికంటే ఇంకొంచెం ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నువ్వు అనుకుంటున్నావా? Don't you think that he is partial? ఆయన పక్షపాతం కలిగి ఉన్నాడని అనిపిస్తుంది కదా? Don't you think God is God really perfect? దేవుడు సంపూర్ణమైన వాడని అనుకుంటున్నావా? Like that he asks questions. అలాగా కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటాడు అతను. And these dissatisfied angels, they say, yeah, correct, you are telling. Nobody had the courage to tell, but you are telling the truth. అయితే వీళ్ళేమో ఎవరైతే అసంతృప్తి కలిగి ఉన్నారో వాళ్ళు అంటున్నారంటే, అవునవును నువ్వు సరిగానే మాట్లాడు, మిగతా వాళ్ళకి ఎవరికి ధైర్యం లేక మాట్లాడలేదు, కానీ నువ్వు మాత్రం సత్యం పలుకుతున్నావు అన్నారు. And these 3 angels joined with the Lucifer. అలాగే ఈ ముగ్గురు ఆ లూసిఫర్ తో కలిశారు. God was waiting. దేవుడు Every dissatisfied fellow, let him join with this angel. ఎవరైతే అసంతృప్తి కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ దేవదూతతో కలవాలని దేవుడు వేచి చూస్తున్నాడు. So that there can be a cleansing in heaven. ఆ విధంగా పరలోకంలో ఈ పవిత్రీకరణం అంటే మార్పు అనేది ఉంటుంది అని. Yeah, cleansing. శుభ్రపరచడం అన్నమాట. Yes. And these 3 angels joined with the Lucifer, they are going to another 10 angels. ఈ ముగ్గురు ఎవరైతే లూసిఫర్ తో కలిసారో వీళ్ళు ఇంకొక 10 మంది దగ్గరికి వెళ్తున్నారు. And they also, these 3 angels say, no, he is a real leader. He has real concern for us, not like the elder, not like God. And we want to exalt him, we want to support him. And are you dissatisfied with the present leadership? Join us. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, ఇతను దేవునిలాగా కాదు, ఇతను మన గురించి పట్టింపు కలిగి ఉన్నవాడు, మన గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆయన పక్షపాతం ఉన్నాడని మీరు అనిపిస్తుందా? మీరు సంతృప్తికరంగా లేకపోతే మాతో కలవండి అని అంటున్నారు వాళ్ళని. So now heaven has got 2 groups. ఇప్పుడు పరలోకంలో 2 గుంపులు ఉన్నాయి. All those who belong to God, who worship God wholeheartedly, who love him. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళంతా ఒక గుంపు. Another group dissatisfied with God, complaints and murmuring, and they wanted to exalt themselves. ఇంకో గుంపు ఎవరంటే ఎవరైతే అసంతృప్తి కలిగి ఉన్నారో, ఎవరికైతే ఫిర్యాదులు ఉన్నాయో, సణుగులు గొణుగులు, అలాగే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవాలని తలంపులు కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఒక గుంపు. We do not know how long it took. It may be hundreds of years. There's no record. We don't know how much time it took. ఇది ఎంత సమయం ఇలా 2 గుంపులుగా ఉన్నారో మనకు తెలియదు. కొన్ని వందల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, ఎందుకంటే అది రాయబడలేదు కాబట్టి మనకు తెలియదు. Because 1/3 of the angels means, no, it is like spreading rumors and gathering people. It takes a lot of time. ఎందుకంటే 3వ వంతు దేవదూతలు అని అంటే ఇది ఒక విషయం వ్యాప్తి చెందడానికి చాలా సమయం పట్టి ఉండొచ్చు. And then what God did? తర్వాత దేవుడు ఏం చేశాడు? God judged them. వాళ్ళని దేవుడు తీర్పు తీర్చాడు. All the angels, God pushed them down.
ఆ దేవదూతలందరినీ కూడా దేవుడి కిందకి తోలివేశాడు. They were thrown into darkness. వాళ్ళ అంధకారంలోకి పంపివేయబడ్డారు. They lost their light వాళ్ళ వెలుగును వాళ్ళు కోల్పోయారు. and they became dark in their mind. వారు మనస్సులో వారు అంధకారంలో ఉండిపోయారు. Now what they are doing? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? They want to destroy man who was created by God. దేవుని చేత సృష్టించబడిన మనిషిని అతను నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. The same approach they want to destroy. వాళ్ళు ఎలాంటి విధంగా మనుషుని దగ్గరకు వస్తారంటే brings dissatisfaction. వాళ్ళు అసంతృప్తిని తీసుకురావడం ద్వారా మనిషిని నాశనం చేయాలని చూస్తారు. In any church, ఏ సంఘంలోనైనా there are one or two people slowly getting dissatisfied. ఒకళ్ళిద్దరు చిన్నగా అసంతృప్తి కలిగి ఉంటారు. Maybe dissatisfied by the way the food is served. అక్కడ ఆహారం ఎలా అయితే పంచిపెట్టబడుతుందో ఆ విషయంలో అసంతృప్తి కలిగి ఉండొచ్చు. When the disciples started increasing in number, అక్కడ శిష్యులు కూడా ఈ సంఖ్యలో పెరుగుతూ ఉన్నప్పుడు we read that in Acts chapter 6 and 1. మనం అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనంలో దాన్ని చూస్తాం. How it starts? ఏ విధంగా మొదలైంది అది? In those days when the disciples number increased. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు. Yeah. Now at this time, while the disciples were increasing in number, a complaint arose. అక్కడ ఈ ప్రతిరోజు ఈ సంఖ్య పెరుగుతున్నప్పుడు అక్కడ ఒక సణుగు అనేది మొదలైంది. And there were murmuring. సణుగు అలాగే చిన్న చూపు చూస్తున్నారు అనే ఫీలింగ్. And immediately what the apostles did? అపోస్తలు వెంటనే ఏం చేశారు? This is the work of the devil. ఇది సాతాను యొక్క కార్యం. So immediately they appointed anointed people who are filled with spirit. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అభిషేకించబడిన పరిశుద్ధాత్మతో నింపబడిన శిష్యుల్ని ఏర్పరిచారు వాళ్ళు. Yeah, that's what we read in the 3rd verse. మనం 3వ వచనంలో దాన్ని చూస్తాము. Can you imagine in the old church of the apostles, those who are serving food, they need anointing. అక్కడ మనం గమనించినట్లయితే ఆది సంఘంలో అపోస్తలు అక్కడ భోజనాన్ని పంచిపెట్టడానికి కూడా అభిషేకించబడిన వాళ్ళు ఉండాలి. For rice and sambar to distribute this, they needed anointing. అక్కడ ఆహారం, భోజనము, సాంబారు వడ్డించడానికి అభిషేకించబడిన శిష్యులు కావాల్సింది. Now many brothers and sisters are coming to the church. అయితే సంఘంలో ఎంతో మంది సహోదరులు సహోదరీలు వస్తూ ఉన్నారు సంఘానికి. And you are giving them the eternal food, the word of God. How much more we need to be anointed? అక్కడ మనం వాళ్ళకి ఆ నిత్యత్వంలో ఉండే వాక్యాన్ని వాళ్ళకి పంచిపెడుతున్నప్పుడు మనం ఇంకెంత అభిషేకంతో నింపబడి ఉండాలి. So let us seek God for anointing. కాబట్టి అభిషేకం కొరకు దేవుణ్ణి వెతుకుదాం. You tell Lord in Acts 6, these people who wanted to serve food, they were anointed, Lord. Now I am serving the word of God. Anoint me more, Lord. అడగాలి దేవుణ్ణి, ప్రభువా మనం అక్కడ ఈ ఆది అపోస్తలు భోజనాన్ని పంచిపెట్టడానికి అభిషేకించబడ్డారు. ఇక్కడ నేను నిత్యమైన దేవుని వాక్యాన్ని ఇస్తున్నాను, దానికోసం నేను ఇంకా ఎక్కువ అభిషేకించబడాలని అడగండి. So when there is some kind of dissatisfaction, immediately people thought it is only the anointed people who can tackle the situation. ఇక్కడ ఎందుకంటే ఒక చిన్న అసంతృప్తి కేవలం అభిషేకించబడిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పరిస్థితిని నిర్వహించగలరు. Now churches also slowly it may start. మన సంఘాల్లో కూడా ఇది నెమ్మదిగా ప్రారంభం అవ్వచ్చు. The way this elder brother treats this person, he may not treat you wrongly, but you think he is treating this person is wrong. సంఘ పెద్ద ఆయన నిజానికి మనల్ని తప్పుగా చూడకపోవచ్చు, కానీ ఆయన చూసే విధానంలో మనం తప్పు వెతకొచ్చు. What you should do? అప్పుడు నువ్వేం చేయాలి? Go to that person, go to the elder and tell, brother, I have a fear that you are treating this person wrongly. I may be wrong, forgive me, but I wanted to share with you. అయితే మీరు ఆ సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి, సహోదరుడా పలానా వ్యక్తిని మీరు తప్పుగా చూస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది, మేబీ నేను తప్పు అయి ఉండొచ్చు, నన్ను క్షమించండి అని చెప్పాలి. When I was in my first year engineering as a college student, నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు I went to my church. నా చర్చ్కి వెళ్ళాను నేను. And I shared with my pastor some suggestion, my opinion. నా పాస్టర్ గారితో నాకున్న ఒక అభిప్రాయాన్ని నేను పంచుకున్నాను. You know what he said? ఆయన ఏం చెప్పాడంటే, you are deceived by devil. నీవు అపవాది చేత మోసగించబడ్డావు. And your eyes are blind. నీ కన్నులు మంద దృష్టి కలిగి ఉన్నాయి. Hereafter don't pray, don't testify in the church. కాబట్టి ఇంకా సంఘంలో నువ్వు ప్రార్థన చేయొద్దు, ఎక్కడ సాక్ష్యం చెప్పొద్దు అన్నాడు ఆయన. I was quiet. నేను నెమ్మదిగా ఉన్నాను.
I never prayed in the church. I never testified in the church as long as he was the pastor. ఆయన పాస్టర్గా ఉన్నంత కాలం కూడా ఎప్పుడు కూడా నేను సంఘంలో ప్రార్థన చేయలేదు, సంఘంలో నేను ఎప్పుడు సాక్ష్యం పంచుకోలేదు. So when somebody comes to us as elder brothers or senior brothers and shares their opinion, ఎప్పుడు ఎవరైనా మనకి ఎవరి దగ్గరైనా ఈ సంఘ పెద్దలు మన దగ్గరికి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని మనం పంచుకున్నప్పుడు immediately we should not say, no, you are devil, you are motivated by devil. No, we should not react like that. లేదంటే సంఘ పెద్దల దగ్గరికి ఎవరైనా ఇలా వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు అపవాది చేత మోసగించబడ్డావు అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. We should give freedom for them to express their opinion. సో ఈ సంఘస్థులు వచ్చి పెద్దల దగ్గర మాట్లాడడానికి వాళ్ళకి స్వతంత్రంగా వచ్చి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. What you say, brother, I have understood. Let me take some time to find out whether it is true or not. Let me pray about it. If it is wrong, I am willing to change. Like that, we have to give them a positive assurance. సంఘ పెద్దలు ఏమనాలంటే, అవును సహోదరుడు, నువ్వు తీసుకొచ్చిన విషయం గురించి నేను ఆలోచిస్తాను, ప్రార్థన చేస్తాను, ఒకవేళ నువ్వు చెప్పింది తప్పైతే నేను దాన్ని సరి చేసుకుంటాను అనే ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని అతనికి కలిగించాలి. Because we are not perfect, we are all imperfect people. ఎందుకంటే మనం ఎవరము కూడా సంపూర్ణము కాము, అందరం కూడా అసంపూర్ణమే. Only God is perfect. దేవుడు మాత్రమే సంపూర్ణుడు. So this spirit of dissatisfaction starts with one person and it corrupts his wife, and slowly 2 families, 3 families, 4 families, like that it may start. ఈ అసంతృప్తి అనేది ఒక వ్యక్తితో ఆరంభం అవుతుంది, ఆయన భార్యకి వెళ్తుంది, అలాగే 2-3 కలిసి ఇంక ఇది వ్యాప్తి చెందుతుంది సంఘంలో. And if you have pride, God will cleanse the church. ఒకవేళ మనం గర్విష్ఠులం అయితే సంఘాన్ని శుభ్రం చేస్తాడు దేవుడు. God is jealous of his church. తన సంఘం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు. This church does not belong to any human being, it belongs to the living God. ఎందుకంటే ఈ సంఘం అనేది ఏ మనిషికి సంబంధించింది కాదని సజీవుడైన దేవునిది అది. I will show another example. మరొక ఉదాహరణ మీకు చూపిస్తాను. We read in the book of Numbers. సంఖ్యాకాండంలో మనం చూస్తాం అది. Numbers chapter 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. Yeah. So here there was a person called Levi had 3 sons. లేవి కి 3 కుమారులు ఉన్నారు. And this is original Levi. మొదటి లేవి. And his 3 sons were Gershon, Gogath and Merari. ఇతను లేవికి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళు గెర్షోము, మెరారి, అలాగే గోహాతు. We read that in Numbers chapter 3 and verse 70. మనం అది సంఖ్యాకాండం 3:17లో చూస్తాము. So they were the sons of the Levites. లేవికున్న 3 కుమారులు వాళ్ళు. And Aaron was a chief priest. His sons were Nadab, Abihu, Eleazar and Ithamar. అహరోను అనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన. ఆయనకున్న 3 కుమారులు, వాళ్ళ కుమారులు ఎవరంటే మనం 3వ అధ్యాయం chapter 3 and verse 2. 13వ అధ్యాయం Nadab, Abihu. 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. బ్రదర్, నంబర్స్ రైట్? Yeah, Numbers. Yeah. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. అహరోన్ కుమారులు ఎవరంటే అహరోన్ కుమారుల పేరు వారు నాదాబు, అబీహులు ఉన్నారు. And Eleazar and Ithamar. ఎలియాజరు, తామర్. Yeah. And this Nadab and Abihu, they were judged by God. ఈ నాదాబు అలాగే అబీహులు దేవుని చేత తీర్పు పొందారు వీళ్ళు. Yeah, so they died. కాబట్టి వాళ్ళు చనిపోయారు అక్కడ. That we read in the 4th verse. 4వ వచనంలో మనం చూస్తాం దానికి సంబంధించి. So only Eleazar and Tamar are the 2 sons left. ఇంకా ఎలియాజరు, ఈతామారు అనేవారు మాత్రమే ఉన్నారు అహరోన్కి. And Levite sons, 3 sons, Gohath, Gershon and Merari. అలాగే ఇక్కడ లేవికి 3 కుమారులు, కహాతు, గెర్షోను, మెరారి అనే 3. And now you come to Numbers chapter 16. ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వద్దాం. And first verse. మొదటి వచనం. There was a man called Korah. He is a son of he is the descendant of Kohath. ఇతను కోరహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరంటే కహాతుకి సంబంధించిన వాడు. అతను ఇసారు కుమారుడు. Korah's grandfather is this Kogath.
ఆ కోరహు యొక్క ముత్తాత అవుతాడు ఇతను కహాతు. Yeah. Why we should see about him? అతని గురించి ఎందుకు చదువుతున్నాం మనం? He had a kind of dissatisfaction ఇతనికి అసంతృప్తి అనేది ఉంది. that Moses is not considering him is very important. మోషే తన్ని ఇక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తిగా గుర్తించట్లేదు అనే అసంతృప్తి. That may be one of the reasons I find in the scriptures. అయితే లేఖనాల్లో ఇది ఒక కారణంగా నేను కనుగొన్నాను. We read in Numbers chapter 7. మనం సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో కూడా చూస్తాం. I told you God places us at different levels. నేను మీకు చెప్పినట్లుగా దేవుడు ప్రజల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో పెడుతూ ఉంటాడు. For some people he give 5 talents. కొంతమంది వ్యక్తులకి 5 తలాంతులు ఇస్తాడు. For some people 2 talents. కొంతమందికి 2 తలాంతులు ఇవ్వబడతాయి. And some persons 1 talent. కొంతమందికి 1 తలాంతు ఇవ్వబడుతుంది. The 1 talent fellow was jealous of 5 talents and 2 talents and he hid it. 1 తలాంతు ఉన్నవాడు ఈ 5 తలాంతులు 2 తలాంతులు ఉన్న వాళ్ళని చూసి అసూయ పొంది ఏం చేస్తాడంటే దాన్ని గొయ్యి తీసి దాచిపెడతాడు. God judged him. దేవుడు అతని తీర్పు తీర్చాడు. That's what Jesus says. అదే యేసు చెప్పిన ఉపమానంలో ఉంటుంది. But this 1 talent fellow also, if he had done some business, God would have blessed him. ఈ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తిని కూడా అతను ఏదైనా ఒక వ్యాపారం చేస్తే దేవుడు అతను ఆశీర్వదించేవాడే. Now we turn to Numbers chapter 7. సంఖ్యాకాండం 7వ అధ్యాయం చూద్దాం. God gives various responsibilities to these 3 groups of people. ఈ 3 గుంపులకి దేవుడు వాళ్ళకి సరిపడిన పనులు ఇచ్చారు. Kohath's children and grandchildren. కహాత్ పిల్లలు అతని యొక్క మనవలు. Gershon's children and grandchildren. గెర్షోన్ పిల్లలు అతని మనవలు. Merari children and grandchildren. అలాగే మెరారి అతని మనవలు. And he gives different responsibility that are written in Numbers chapter 4. ఈ సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో చెప్పబడింది వాళ్ళకి కొన్ని పనులు అప్పచెప్పారు దేవుడు. Yeah. Some people they'll have to carry all the poles of the tabernacle and go. కొంతమందికి ఏంటంటే ప్రత్యక్ష గుడారం యొక్క ఈ కర్రలు వాళ్ళ భుజాల మీద మోసుకుని నడుస్తూ ఉండాలి. Some people all the screens and the rings they'll have to carry and go. కొంతమందికి ఏంటంటే ప్రత్యక్ష గుడారం తెరలు ఇవన్నీ వాళ్ళ భుజాల మీద పెట్టుకుని మోస్తూ ఉండాలి. And some people they'll have to carry the holy vessels and plate carrying the bread, the holy utensils they'll have to carry. అయితే కొంతమందికి పరిశుద్ధమైన పాత్రల్ని మోసుకుని వెళ్ళే పని అప్పచెప్పారు. According to the work God gave them resources. అయితే ఏ పని వాళ్ళు చేయాలో దాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళకి అవసరాలను తీర్చే పనులు అప్పచెప్పారు. Numbers 7th chapter. అదే 7వ అధ్యాయము and verse 7. 7వ వచనం. He gives 2 carts and 4 bulls. 7వ అధ్యాయం 2 బండ్లను 4 ఎద్దులను వారికి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను. Yeah. Numbers 7 and verse 6. 7వ అధ్యాయము 6వ వచనం చూడొచ్చు. I think it is 7th verse. 2 carts and 4 oxen. 7వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ వచనంలో 2 బండ్లు 4 ఎద్దులు. And another person 8th verse, Merari 4 carts and 8 oxen. మెరారీయులకు 8వ వచనంలో రాయబడింది 4 బండ్లు 8 ఎద్దులను ఇచ్చాడు. 9th verse, 9వ వచనంలో to Kohath he did not give any cart. కహాతీయులకు ఎటువంటి ఎద్దుల బండి ఇవ్వలేదు. Because this was the service of the holy objects which they allowed to carry on the shoulder. ఎలాగనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటియే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. Because it is holy. ఎందుకంటే అది పరిశుద్ధమైన పని. In one way they are respected because they are carrying the holy vessels. ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు పరిశుద్ధమైన పాత్రలను వాళ్ళ భుజాల మీద మోస్తున్నందుకు ఎంతో గౌరవంగా తీసుకోవాల్సింది ఆ పనిని. But Kohath and children they could not see that. కానీ కహాతీయులు అది గమనించలేదు. What they thought? వాళ్ళు ఏమనుకున్నారంటే, oh, he has got 2 cars, the other fellow has got 4 cars, for me no car. అతనికేమో 2 కార్లు ఉన్నాయి, ఇంకో వ్యక్తికి 4 కార్లు ఉన్నాయి, నాకు 1 కారు కూడా లేదు అని అనుకున్నారు. Yeah, this is a partiality. ఇది ఒక పక్షపాతం అని అనుకున్నాడు. Moses is showing partiality. మోషే పక్షపాతం చూపిస్తున్నాడు మన పట్ల అనుకున్నారు. So he had a dissatisfaction. కాబట్టి ఆ విధంగా అసంతృప్తి వచ్చింది వాళ్ళకి. And next step, తర్వాత gathering other dissatisfied people. ఎవరైతే ఇలా ఇంకా అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ సమకూర్చుకోవడం. Chapter 16 and verse 1. 16వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే,
So he called Tathan, Abiram, and On, all these people he gathered. దాతాను అబీరాము అనే వాళ్ళని కూడా అతను సమకూర్చాడు. And totally how many people? మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? Second verse, 250 people joined with him. రెండవ వచనంలో వాళ్ళతో పాటు 250 మంది వాళ్ళు మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. And what were they doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? Numbers 16 and verse 3. 16వ అధ్యాయం 3వ వచనం. They assembled together against Moses and Aaron. మోషేకు ఆరోనులకు విరోధముగా పోగుపడి, And you have gone far enough. వాళ్ళు అంటున్నారు అన్నమాట, మీతో మాకు పని లేదు. Why do you are exalting? నువ్వు ఎందుకు హెచ్చించుకుంటున్నావు? You are exalting yourself above the assembly of the Lord. దేవుని యొక్క సర్వ సమాజం కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించుకుంటున్నావు. See, the same thing who did Lucifer. ఇదే పని ఎవరు చేశారు? లూసిఫర్ చేశాడు. He exalted himself above the assembly. అక్కడ ఆ సమాజంలో, దేవదూతల సమాజం అంతట్లో తాను హెచ్చించుకున్నాడు. But Moses and Aaron were not like that. ఇక్కడ మోషేను అహరోను అలా లేరు. But Korah says, you have exalted. కానీ కోరహ్ ఏమన్నాడు అంటే, మీరు మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు అన్నాడు. When Moses heard that, what did he do? మోషే ఈ మాట విన్నప్పుడు అతను ఏం చేశాడు? He did not justify. అతను ఏమీ తీర్పు తీర్చలేదు, కానీ He did not defend. అతను తాను సమర్థించుకోలేదు. He fell on the ground before the Lord. ప్రభు యొక్క ఎదుట సాష్టాంగపడ్డాడు. Lord, I don't know how to handle this. ప్రభు, ఈ విషయాన్ని నేను ఎలా నిర్వహించాలో నాకు తెలియదు. Then what was the Lord doing? అప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు? Tomorrow I will answer. రేపు మీకు సమాధానం చెప్తాను. Let the people who support Korah, let them gather. Others, let them separate. అయితే కోరహుని ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళందరూ విడిగా రావాలి, మిగిలిన వాళ్ళందరూ విడిగా రావాలి. And one good thing, Korah's children did not join them. అయితే ఇందులో మంచి విషయం ఏంటంటే, కోరహు కుమారులు కోరహుతో కలవలేదు. The children had discernment. వాళ్ళ కుమారులకి వివేచన ఉండింది. The children knew dad is wrong. ఆ కుమారులకు తెలుసు ఏంటంటే వాళ్ళ తండ్రి తప్పు చేస్తున్నాడు అని. So they were all joined with other gang, not their parents. వాళ్ళ తండ్రి ఏ గుంపులో అయితే ఉన్నాడో ఆ గుంపులో కాకుండా వేరే గుంపులో వెళ్ళి చేరారు. The first time an earthquake came and all the 250 people went to the hell alive. మొట్టమొదటిసారిగా భూకంపం సంభవించింది. ఆ 250 మంది కూడా సజీవులుగానే భూమి లోపలికి వెళ్ళిపోయారు, పాతాళంలోకి. Why these things are written? ఎందుకు ఈ విషయాలన్నీ రాయబడ్డాయి? For our warning. మనకి హెచ్చరిక కలుగునట్లుగా. Yeah. We should be very careful about the dissatisfaction. ఈ అసంతృప్తి అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Let us cultivate a thankful heart. మన హృదయంలో కృతజ్ఞత కలిగినటువంటి విషయాన్ని మనం పెంపొందిద్దాం. Even a small thing your brothers do, be thankful. ఎంత చిన్న విషయాన్ని సహోదరులు మనకు చేసినా గానీ మనం కృతజ్ఞత కలిగి ఉందాం. That's the only way to protect our heart from dissatisfaction. అదొక్కటే దారి మన హృదయాలు అసంతృప్తితో నింపబడకుండా ఉండటానికి. And Korah's sons have written lot of psalms in Bible. కోరహు కుమారులు మనం ఈ దేవుని వాక్యంలో ఎన్నో కీర్తనలు రచించినట్టుగా చూస్తాం. Such a godly children. I don't know how he got godly children. అయితే అతను అంత మంచి దైవజనులైన పిల్లల్ని ఎలా కనుగొన్నాడో నాకు తెలియదు, కానీ మంచి దైవజనులైన పిల్లలు వాళ్ళు. So what lessons we learned? ఏం పాఠాలు మనం నేర్చుకున్నాం? When something wrong happens, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు don't join with people who are dissatisfied. ఎవరైతే అసంతృప్తి కలిగి ఉంటారో వాళ్ళతో కలవద్దు. Don't join with people who accuse. ఎవరు నేరారోపణ చేస్తున్నారో వాళ్ళతో కలవద్దు. Those who blame. ఎవరు నిందిస్తున్నారో. See, in the New Testament I have observed one thing. కొత్త నిబంధనలో నేను ఒక విషయాన్ని గమనించాను. Many people came to Jesus with a complaint. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫిర్యాదులు కలిగి ఉన్నారు. Always Jesus had to rebuke and speak to the people who brought a complaint. అయితే యేసు ప్రభు ఎప్పుడు ఏం చేశారంటే, ఎవరైతే ఫిర్యాదు తీసుకొస్తారో వాళ్ళనే దేవుడు గద్దించాడు. I'll give 2 examples. 2 ఉదాహరణలు మీకు చెప్తాను. Lord, why are your disciples not washing the hands before they eat? పరిసయ్యులు ఆయన అడుగుతారు, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోరు భోజనానికి ముందు అని అడిగినప్పుడు, then he did not rebuke the disciples. Why you didn't wash your hands? No, he didn't ask. అప్పుడు యేసయ్య తన శిష్యుల్ని మీరు చేతులు కడుక్కోకుండా ఎందుకు తింటున్నారని శిష్యుల్ని గద్దించలేదు. He told these people, what goes in will not defile. What comes out from the heart defiles a man.
ఏది లోపలికి వెళ్తుందో అది మనల్ని అపవిత్రపరచదు, కానీ మన హృదయంలో నుంచి బయటకు వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుందని చెప్పాడు. And one brother is telling, Lord, my brother is not sharing the property. What Jesus say? You be careful whether you have covetousness. అప్పుడు ఒకతను వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి, నా సహోదరుడు నాకు ఆస్తిని పంచిపెట్టమని అడిగినప్పుడు ముందు నువ్వు ఆ యొక్క కవర్ చేసిన దురాశ కలిగి లేకుండా ఉండటానికి చూసుకోమని చెప్తాడు. And Martha is complaining, Mary is not coming and helping. Jesus said, Martha, you are worrying about so many things. You repent. మార్తా వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తా ఉంది, మరియా నాకు సాయం చేయట్లేదు అంటే, ముందు మరియా సరైన చేస్తుంది, నువ్వే వచ్చి కూర్చో అని చెప్పేసి అంటాడు. These are all lessons for us. ఇవన్నీ మనకు పాఠాలుగా ఉన్నాయి. So let us not allow any dissatisfaction in our hearts to defile us. కాబట్టి మనల్ని అపవిత్రపరిచే విధంగా ఎటువంటి అసంతృప్తిని మన హృదయాల్లో ఉండనివ్వద్దు. May God protect us. దేవుడు మనల్ని రక్షించును గాక. May God protect our brothers, our churches మన సంఘాలని, మన సహోదరుల్ని దేవుడు రక్షించును గాక. from the evil influence of the devil. అపవాది యొక్క దుష్ట క్రియల నుంచి, దుష్ట ప్రభావాల నుంచి. God resists the proud, దేవుడు గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడు, gives grace to the humble. అలాగే దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. Let us close our eyes and pray to God. మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. Our dear Father, we thank you and praise you for the valuable lessons in the scriptures. పరలోకపు తండ్రి, ఈ లేఖనాల్లో మాకు ఎంతో విలువైన పాఠాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Give us grace, Lord, to protect our heart from any kind of dissatisfaction, complaint and murmuring. ప్రభువా, ఎటువంటి అసంతృప్తి, అలాగే ఫిర్యాదులు, సణుగులు లేకుండా మా హృదయాలని ప్రభువా మీరు సంరక్షించండి. Especially against the people in authority you have kept above us, Lord. ప్రత్యేకంగా మాకు అధికారులుగా మీరు నియమించిన వారి పట్ల Give us, Lord, a humble heart, ప్రభువా మాకు దీన మనసును దయచేయండి. a satisfied heart, thankful heart. సంతృప్తికరమైన కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయండి. Bless everybody, Lord, who is listening to this word. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers, for patient listening. ఓపికగా విన్నందుకు సహోదరులారా మీకు అందరికీ వందనాలు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Thank you, brother, for the excellent Okay, thank you, translation. brother. Thank you.